జనరల్ గా ఇండిపెండెన్స్ డే అంటే 15th ఆగస్ట్ వస్తుందంటే 14th ఆగస్ట్ రోజు మనకు దేశభక్తి గుర్తు రావడం, ఆ రోజు రాత్రి నుంచి మనము పోస్టులు వేసుకోవడం, స్టేటస్లు పెట్టుకోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసి ఒక జెండా వందన ప్రోగ్రామ్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవడం, తర్వాత సాయంత్రం అయ్యేసరికి దేశభక్తి మనం మర్చిపోతాం. మళ్ళా తెల్లారి నుంచి యథావిధిగా మనం వెళ్ళడం అన్నది జరుగుతుంది. సో భారతదేశంలో నేను గమనిస్తుంది ఏంటంటే మేజర్ గా దేశభక్తి అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు, లేదంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మన దేశానికి మధ్యలో ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి దేశభక్తి అనేది పొంగి పొర్లుతుంది అన్నది వాస్తవం. మరి అలా అయితే దేశభక్తి ఎలా అవుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేశభక్తి అంటే దేశంపై ప్రేమ, ఇష్టం, అభిమానం, బాధ్యత, ఇవి కలిగి ఉండడమే దేశభక్తి. ఒక పెద్దాయన చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని చెప్పడం జరిగింది. అంటే మీనింగ్ ఏంది? మన చుట్టూ ఉన్నటువంటి మనుషులే మన దేశం, ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషులే మన సమాజం. సో అలాంటప్పుడు దేశం మీద ఇష్టము, ప్రేమ, అభిమానము, బాధ్యత ఏదైతే ఉంటుందో అంటే దేశం మీద చూపెట్టలేము. దేని మీద చూపెట్టాలి? మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద మనం అది చూపెట్టాలి. అంటే మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద ప్రేమ, ఇష్టాన్ని, అభిమానాన్ని, బాధ్యతని గనక మనం చూపెట్టినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఈ దేశం మీద దేశభక్తి ఉందన్నది మనకు తెలుస్తుంది. మరి అది మనం అలా చేస్తున్నామా? మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? దేశభక్తి పరంగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అన్నది మనం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.